కొన్ని రోజుల వ్యవధిగా ఈ యొక్క డిఎస్సీ అభ్యర్థులు ఏదో ఉన్నారు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఇన్ని రోజులు వాళ్ళ యొక్క బాధను ఈ యొక్క ఆర్టికల్ వేదిక బాధను విలిపించుకుంటూ ఉంటే ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం కనీసం ఫలించకపోకుండా నిన్న ఒక సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ సన్యాసులేమో ఇక్కడ రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేసి అంటున్నాడు కదా, కనీసం చెట్టు ఫెల్లింగ్ తెలుసా ఒక వెదవకు? సీఎం రేవంత్ రెడ్డి గారు కనీసం డిఎస్సీ అబ్రివేషన్ తెలుసా? కనీసం ఒక సభలో మాట్లాడుకుంటే నీ యొక్క దొంగల చేతులు వేసుకొని ఒక బ్లాక్మెయిల్ చేసుకుంటే ఒక సీఎం అయినావు కానీ విద్యార్థుల పరిస్థితి నీకు తెలుసా? నేను ఒకటే చెప్తాను రేవంత్ రెడ్డి గారు, మీ ట్విట్టర్ వేదిక కదా మీరే అన్నారు కదా 25,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, మీ యొక్క గత ప్రభుత్వం వేసినటువంటి ఏదైతే ఉన్నదో 5,000తో దగా డిఎస్ అన్నావు కదా, మరి నువ్వు ప్రభుత్వం రాగానే నువ్వు 11,000తోనే ఒక 6,000 మిగతా ఉన్నటువంటి 6,000 పోస్టులు కలిపి నువ్వు 11,000 ఎందుకు రిలీజ్ చేసినావు? కొంతమంది సిగ్గుందని ప్రభుత్వం అడుగుతా ఉన్నాను. దాదాపు కొన్ని ఆడబిడ్డలు చూసుకున్నట్లయితే కొన్ని గంటల పాటు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ నిర్బంధం చేశారో నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ చూసుకున్నట్లయితే ఉస్మానియా యూనివర్సిటీలో గత ప్రభుత్వం జరిగినటువంటి కాంగ్రెస్ పాలన జరిగినటువంటి దగా ఏది అవుతుందో నిన్న కనబడింది. ఎందుకంటే 100 మంది పోలీసులతో ఇంత నిర్బంధం, ఇంత నీ యొక్క భయం, నీ యొక్క అభద్రతా భావం నీ యొక్క ప్రభుత్వానికి ఎందుకు? నేను ఒకటి చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, తస్మాత్ జాగ్రత్త. ఏదైతే నువ్వు ఒక ఆడబిడ్డను చూడకుండా మొన్న మేము ఇదే ప్లేస్లో మేము ధర్నా చేసినామన్నా, దాదాపు మాతో సహా ఒక ఆడబిడ్డలు ఏదైతే ఉన్నారో తెల్లవారుజామునటువంటి 5 గంటల దాకా కూడా మాతో ధర్నా కొనసాగించారు. అంటే ఈ యొక్క ఆడబిడ్డలు ఏంటంటే వాళ్ళ యొక్క టైంపాస్ లేకుండా చేస్తూ ఉన్నారా? కానీ ఇంత ఘోరంగా కూడా మేము మా యొక్క బాధని వెళ్ళబుచ్చుకొని చెప్తా ఉంటే కూడా ఆ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వెనక ఉండి నడిపిస్తూ ఉన్నది, లేదా బీజేపీ పార్టీ వెనక విద్యార్థులు ఏమైనా పిచ్చోళ్ళు కనబడుతున్నారా నీకు? మాకు తెలియదా ఏది మాకు అవసరం, ఏదో దేని వరకు కొట్లాడాలో మాకు తెలియదా? మేము పీజీలు డిగ్రీలు చేసిన మాది లేదా? ఇలాగ ఏమైనా ఇంటర్వ్యూ అక్కడ దొంగ చిట్టి చూసుకుంటూ రాసిన మేము అనుకుంటున్నావా? తస్మా జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. ఏదైతే నువ్వు ఉన్నదో తప్పకుండా డిఎస్సీ ఏదైతే ఉన్నదో 25,000తో నువ్వు పోస్టులను భర్తీ చేయాలి. అదేవిధంగా డిఎస్సీ ఏదైతే ఉన్నదో 2 నుండి 3 వరకు పోస్ట్ పోన్ చేయాలి. అలాగే గ్రూప్ 1 ఏదైతే ఉన్నదో తప్పకుండా 1:50 అయితే నువ్వు రిలీజ్ చేసినావో అది వెనక్కి తీసుకొని వెంటనే 1:100 దానికి పరిగణించాలి. ఇంకో విషయం ఏంటంటన్నా, రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుకుంటా సన్యాసులను మాట్లాడుతున్నాడు. తప్పకుండా చెప్తాను, నువ్వు సన్యాసి అన్నావు కదా రేవంత్ రెడ్డి, ఇదే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు కావచ్చు, తప్పకుండా వచ్చేటటువంటి ఏ ఎన్నికలు అయినా సరే నీకు బుద్ధి చెప్పవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. తస్మాత్ జాగ్రత్త. నిన్నటి సభలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పాలమూరు వేదికగా నిరుద్యోగులను అవమానపరుస్తూ గౌరవ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కేటీఆర్, హరీష్ రావు గారులను మీరు ఆర్ట్స్ కాలేజ్ వేదికగా నిరాహార దీక్ష చేయండి, లేకపోతే మీరు చావనైనా చావాలి, పరీక్షనైనా వాయిదా పడాలని ఓ యొక్క అసాంఘికమైనటువంటి అనైతికమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుండి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా మేము చెప్తా ఉన్నాం, ఈ యొక్క హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇదే ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వద్ద నిరాహార దీక్ష చేపిస్తే మీరు తట్టుకునేటువంటి దమ్ము ధైర్యం, వారి నుండి వచ్చేటువంటి జనసందోహాన్ని మీరు తట్టుకునేటువంటి దమ్ము ధైర్యం మీకుందా అని మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ డిఎస్సి పట్ల ఒక చిత్తశుద్ధి లేకుండా వారికి వ్యవధి లేకుండా త్వరితగతిన టెట్కు డిఎస్సికి కాలం తేడా లేకుండా వెంటనే నిర్వహించడం వారి యొక్క ప్రవేశ పరీక్షకు అడ్డంకి కలగడం జరుగుతూ ఉంది. రానున్నటువంటి రోజుల్లో మీకు బుద్ధి చెప్పడం ఖాయం. ఇటువంటి వ్యవస్థలను, ఇటువంటి వ్యక్తులను పూనుకొని ఇట్లా చేయడం సరైంది కాదు. రానున్నటువంటి రోజుల్లో విద్యార్థి లోకం నుండి పెద్ద ఎత్తున మీకు నిరసనలు వెల్లువెత్తడం ఖాయం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ జై తెలంగాణ.